వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి ప్రారంభించిన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గూడూరు పట్టణంలో సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వాకింగ్ ట్రాక్ నిర్మాణం కొరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు కట్టను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుడా పరిధిలోని మున్సిపాలిటీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. గూడూరు పట్టణంలో డ్రైనేజీ సమస్యను తప్పిస్థాయిలో పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు. త్వరలో చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. తుడా ద్వారా నియోజకవర్గానికి అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ వేదికైనటువంటి ఎమ్మెల్యే సులేణ గారికి, ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు గూడూరు మున్సిపాలిటీలో 60 లక్షల రూపాయలతో నగరిగా ఆడేటువంటి స్ట్రీట్ లైట్స్ని నా చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఇప్పుడు ఎన్డీఏ కుటుంబం అందరి చేతుల మీదుగా లైట్స్ వేయటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత డెవలప్ అవుతుండే అనేసి అని. పంచాయతీ నుంచి కూడా మనం మున్సిపాలిటీస్లో కలపాలనేసి గ్రేటర్ తిరుపతి కావచ్చు, లేదంటే గ్రేటర్ నెల్లూరు కావచ్చు, అన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఎదుగుదలలో భాగంగా గ్రామాల్లో ఉండే వాళ్ళని కూడా మనం మైండ్ మెచ్యూరిటీ చేసి అన్ని విధాలుగా వాళ్ళు డెవలప్ చేసే విధంగా మనం కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గూడూరులో మీకు అందరూ తెలిసి ఎమ్మెల్యే ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు రాకుండా అందరూ బాగా చదువుకొని మహిళలంతా కూడా స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా రోడ్లో తిరిగే విధంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మొత్తం లైటింగ్ కావచ్చు, మేము ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూనే ఉంటాము. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్ద సమస్య డ్రైనేజ్ సమస్య, ఆ డ్రైనేజ్ సమస్యను కూడా అతి త్వరలో క్లియర్ చేస్తాము. రెండవది ఇక్కడ చెరువు ఉంది, మన మంచి లేక్ హైవే వ్యూ ఉంది, దాన్ని కూడా మంచిగా వాకింగ్ ట్రాక్ చేసి డెవలప్ చేసే విధంగా కూడా గూడూరు ప్రజలకు కూడా అందిస్తామని మనస్ఫూర్తి చెప్తున్నాను. రానున్న రోజుల్లో గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా తరఫున ఏమేమి కావాలో అవన్నీ కూడా నా వంతు సహాయంగా మీకు నేను ఖచ్చితంగా నేను చేస్తాను. మీరందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఎక్కడ కూడా క్రైమ్స్ ఎంటర్టైన్ చేయకుండా, ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ పోకుండా, ఈ గంజాయి వీటినంతా కూడా యువతలందరూ కూడా కొంచెం అవేర్నెస్ చేస్తూ ఎదుగుదలలో భాగంగా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా కూడా అందరూ ఎదిగేసి పార్టీని మంచిగా స్ట్రాంగ్ చేసి రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో అన్ని వాటిలో కూడా 100% స్ట్రైక్